ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కామినేని నగర్ డొంక రోడ్లో రామ్మోహన్ పర్యటించారు. కాలనీలో ఉన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ హయాంలో డ్రైనేజీల నిర్మాణం ఉరగలేదని అన్నారు. మురుగునీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. డివిజన్తో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఒక సంపుని ఏర్పాటు చేసుకుని ఆ సంపులో కూడా నీళ్లు కలెక్ట్ చేసి అక్కడి నుంచి దూరంగా పంపౌట్ చేసే కార్యక్రమానికి గతంలో ఏపీఐసి కాలనీలో ఏ విధంగా అయితే చేశాము, సో ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ఉపయోగించి ఒక ప్రయత్నం జరుగుతోంది. సుమారు 8 లక్షల పైగా ఖర్చు అయ్యే ఈ స్కీమ్ని ఈ రోజున మన కమిషనర్ గారు అది శాంక్షన్ చేయడం జరిగింది. దాని వర్క్ చూసిన తర్వాత నాకైతే నమ్మకం ఉంది ఒక చుక్క కూడా నీరు నిలబడదని. ఆ తర్వాత ఇళ్ళన్నీ కూడా స్టాండర్డ్ విధంగా కట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉన్న హౌసింగ్ స్కీమ్ను కూడా ఇక్కడ ఉపయోగించాలనేది ఆలోచన. ముందుగా ఈ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసి వీళ్ళకి డ్రైన్ ప్రమాదం తప్పింది అనుకున్న సమయంలో మేము తర్వాత ఇల్లు టేకప్ చేస్తాం. ఈ కాలనీని ప్రత్యేకంగా నేను దత్తత తీసుకుని ఇక్కడ వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేసి వీళ్ళకున్న ప్రతి చిన్న పెద్ద సమస్య కూడా పరిష్కరించి. పేపర్లో చూసాము లోకేష్ గారు పిల్లలకి సీట్లు రాబట్టే కూడా అవి కూడా 3-4 మెంబర్స్ వెళ్ళి అయ్యమ్మ పరిస్థితి అంటే ఎక్కడ కూడా బయట మాట్లాడి మరి ఆయన ఆ సీట్లు ఏర్పాటు చేయడం మద్రాసు యూనివర్సిటీలో కోనాలు అట్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర అభివృద్ధి ఇంతకంటే మన కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి మేము ఎందుకంటే ఆటో నగరం ప్రజలు కార్మిక వాడు ఇదంతా దీని మీద ప్రత్యేక శ్రద్ధ గతంలో కూడా రామ్మోహన్ గారు పెట్టడం, అట్లాగే కొన్ని మాకు ఎంపీలర్స్ కూడా ఇప్పించడం పనులు చేయించారు. మరి 7 కోట్లతో మంచి రోడ్లు డెవలప్మెంట్ చేయడానికి మహానగర రోడ్డు డెవలప్ చేయడానికి మరి ఈ రోడ్డు ఇక్కడ దాకా ఉండేది, ఇక్కడ నుంచి ముందుకు ఉండేది కాదు. దాన్ని కూడా ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు ఉన్న అధికారులతో వీరపాండ్య గారు అట్లాగా ఏమైనా వెంకటేశ్వరతో మాట్లాడి ఈ రోడ్డు ఒకటి డైరెక్ట్ చేయడం.